గుడ్ మార్నింగ్ అండి. హరిద్వార్లో ఫస్ట్ డే. మా వారు ఇంకా లేవలేదు. బయట నుంచి చాలా బాగా కనిపిస్తుంది అంత. ఇదిగోండి మన హోటల్ నుంచి రోడ్డు ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా అబ్బాయి వాళ్ళ ఇల్లు ఈ ఆరెంజ్ ఇది కనిపిస్తుంది చూడండి, ఆ స్ట్రైట్ వెళితే అబ్బాయి వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి ఆపోజిట్లోనే హోటల్ అనమాట అండి. ఈ హోటల్లో రూమ్స్ అనమాట. ఇది ఈరోజంతా మధ్యాహ్నం అంతా కూడా కొంచెం చుట్టుపక్కలవన్నీ చూసి వద్దాం. కొద్దిగా షాపింగ్ కూడా ఉందండి. చలేసేస్తుంది విపరీతంగా. స్వెటర్ తెచ్చుకున్నాను. షూస్ కంపల్సరీ వేసుకోవాలి అని అన్నారు. షూసు, సాక్సు, గ్లౌస్ ఇవన్నీ కొనుక్కుందాము అని చెప్పి షాపింగ్ వెళ్దామని అనుకుంటున్నాము. తర్వాత ఇంకా ఏముంటాయో ప్రోగ్రాము ఎక్కడికో వెళ్దామని అన్నారు. అవన్నీ తిరిగి వస్తామన్నమాట అండి. ఈవినింగ్ ఫంక్షను. ప్రస్తుతానికైతే ఫస్ట్ నేను రెడీ అయిపోతాను. మా వారైతే నిద్ర లేవలేదు. ఇంకా ఎవరు చడి చప్పుడు లేదు. వాళ్ళు రెడీ అయిన తర్వాత వాళ్ళు వస్తారులేండి. నేను రెడీ అయ్యాను. మార్నింగే ఫ్రెష్ అయిపోయి, ఇది మంగళగిరి చీరకి ఇలా కలంకారీ ప్యాచెస్ వేశాను. మీ అందరికి గుర్తుండే ఉంటుందండి. బ్లౌజ్ కూడా వెనక ఇట్లా వేసాను. ఆ శారీ కట్టాను అనమాట. ఇంకా డే అంతా ఈ శారీ ఉంచేసుకోవచ్చు. మన హోటల్లోనే ఇదిగోనే బ్రేక్ఫాస్ట్ అనమాట అండి. ఇక్కడికి వచ్చాం. అందరూ రెడీ అయిపోయారు. ప్రేమ్ బాబు, చిన్నబాబు, రమేష్ గారు, లక్ష్మి గారు, నేను, అంకుల్ గారు. అంకుల్ గారు బ్లాక్లో కలిసిపోయారు. ఓకే, వేస్తాను. ఇదిగోండి మార్నింగే మేము రెడీ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పెళ్లివారు మా కోసం ఋషికేశ్ ఇవన్నీ కూడా చూడటానికి అరేంజ్ చేశారు. వీరేమో అంటే వియ్యంకులు కదా, వియ్యంకుల్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తున్నారు. పిల్లలందరూనేమో ఇక్కడ హరిద్వార్ లోకల్ తిరగటానికి వెళ్తున్నారు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేశారనమాట అండి. చాలా బాగా రిసీవ్ చేసుకుని ఎవరికి ఏం కావాలి ఏంటి అన్నీ కూడా కనుక్కుని అరేంజ్ చేస్తున్నారు అనమాట. అసలు వారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అనమాట అండి. అంటే మనం ఏదో మనకి ఇక్కడ ఏరియా అది తెలియదు కదా, మనం వెళ్ళి చూసుకోవటం అట్లా ఏం కాదు. కారు డ్రైవర్ని అన్నీ అరేంజ్ చేసి మీరు అన్నీ చూసి రండి, అన్నీ తీసుకోండి వీడియోస్ అన్నీ అని చెప్పారు. ఇదేమో మాకు, అదిగోండి పిల్లలకేమో ఆ కారు, ఇదిగోండి పెళ్ళి వారు వియ్యంకులకేమో ఈ కారు. మాకు ఒక కారు డ్రైవర్ని ఇచ్చి పంపిస్తున్నారు అనమాట అండి. డెకరేషన్ చేసింది చూడండి. ఇదిగోండి అవతల ఆరెంజ్ కట్టున్నాయి. ఇదే ఈ హౌస్ అబ్బాయి వాళ్ళది. ఛాయా హౌస్ పేరు. ఇప్పుడు మేము ఋషికేశ్ వెళ్ళే దారిలో ఉన్నాం అనమాట అండి. అఫ్కోర్స్ ఇది హరిద్వారే. ఊరంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. స్నానాలకి కట్టి ఉన్నది దిగువనంతా. అదేనా ఇది? ఏ ప్రేమ అది చాలా ఫ్రెష్గా ఉన్నది. వాటరు -2 degrees ఉంటుంది అంటండి కూలింగ్. బ్రిడ్జ్ చూడండి, ఓం అని రాసినట్లున్నది బ్రిడ్జ్. ఇవ్వండి చాలా అందంగా ఉంది. హరిద్వార్ కూడా చాలా బాగున్నదండి ఊరు. ముఖ్యంగా నేను గమనించింది ఏంటో తెలుసా అండి, ఇక్కడ చాలా భక్తిభావంతో ఉన్నారండి అందరూ. ఇక్కడ ఎన్వి అవి కూడా ఏమీ తినకూడదు, నిషిద్ధం అనమాట. అంటే మనకి తిరుమల, కాశీ ఇలాంటి చోట ఎట్లా నిషిద్ధమో అలాగే ఇక్కడ ఎన్వి తింటాం, ఇటువంటివన్నీ కూడా నిషేధం. పెళ్లివారు చెప్తున్నారు అన్నమాట. చక్కగా అందమైన కొండలు అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా హిల్ ఏరియానేనండి, అన్ని కొండలే.
తర్వాత దారంతా కూడాని నీరు, గంగ నీరు తీసుకువెళ్తా మోసుకుంటూ వెళ్తున్నారు. ఏది ఇదిగోండి అలా మనకి దారంతా కనిపిస్తూ ఉంటారండి. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చామండి, లక్ష్మణ్ జూలా అంటారు. మేము గైడ్ని పెట్టుకున్నాము, ఆయనే తీసుకువెళ్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమేమి చూడాలి ఏంటి మనకేమో ఐడియా ఉండదు కదా, గైడ్ ఉండటం బెటర్. ఇక్కడ అన్ని టెంపుల్స్ ఇంచుమించు ఇలానే ఉన్నాయి. లక్ష్మణుడికి టెంపుల్ ఉండటం మాత్రం ఇక్కడే చూస్తున్నాం. ఓకే, ఇదంతా కూడా కొండ ప్రాంతం ఇలాగున్నది, కొండలు. మామూలుగా టిఫిన్ సెంటర్లు అన్నీ ఉన్నాయి. మేము బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాం కాబట్టి టిఫిన్ ఏం చెయ్యట్లేదులేండి. అన్ని రకరకాల షాప్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయి ఈ దారంతా కూడా. ఇక్కడ అన్ని రకరకాల బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి, బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. 500 years old tree. అబ్బో, 500 ఏళ్ల క్రితం ఉందంటండి. Symbol of Lord Vishnu. ఇక్కడ ఈ గుజరాతీ వచ్చి ఇక్కడ ఫేమస్ అంటండి. ఏయో చూద్దాము నేను వచ్చాను అన్నమాట. ఇది ఒక గుడి, అర్ధనారీశ్వర టెంపుల్ అంటండి. ఇదేమో అబ్బా పెద్ద శివలింగం ఉన్నదండి ఇక్కడ. శివయ్య తండ్రి అభిషేకం చేసినట్లున్నారు, పైనుంచి పడుతూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ చూసిన తర్వాత చాలా టెంపుల్స్ ఉంటాయండి ఇక్కడ. నేను ఇప్పుడు మన లక్ష్మణ్ జూలాకి వెళ్తున్నాం. మనకి వెళ్ళే దారంతా కూడా ఇలా రకరకాలవన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి, షాప్స్. లక్ష్మణ్ జూలా అంటే ఇదంట. Lord Rama killed Ravana. After Lakshman built the arrow bridge, Lord Rama crossed the bridge. Bridge crossed the left hand 70 kilometers far away. The another place Devrayag, the two river meet. ఇదంతా లక్ష్మణ్ జూలా ఓల్డ్ ఇది అంటండి. ఇప్పుడు క్లోజ్డ్. Yeah, this one 4 years will be closed. క్లోజ్డ్ అంట. అది డ్యామేజ్ అయిందని క్లోజ్ చేశారంట. ఇది కొత్తది కడుతూ ఉన్నారు, బజరంగ్ సేత్ దీని పేరు. కొత్తది కడుతున్నారంట. ఇప్పుడు మనం ఇది దాటాలి అంటే కొత్త దాని ద్వారానే. ఆ పాతది లక్ష్మణ్ జూలా అన్నది, అది పాత బ్రిడ్జ్ క్లోజ్ చేశారట. ఇక్కడ నుంచి చూస్తే అలకనంద నది పాయ ఉంటుందంటండి. అదిగోండి అది. ఇది ఇంకా కడుతూ ఉన్నారు కదా, దాని మీదకి రకరకాలన్నీ తయారు చేస్తూ ఉన్నారండి. శివపార్వతులు, శివ కుటుంబం దీని మీదకి పెట్టడానికట రెడీ చేస్తున్నారు. నుంచి బయటకు వచ్చామా ఇటు. ఇది ఒక గ్లాస్ బ్రిడ్జ్ అంట. కన్స్ట్రక్షన్ లో ఉందా? సెల్ఫీ పాయింట్ అన్ని కూడా ఇప్పుడు కడుతున్నారంటండి. ఇదంతా కూడా ఇగో అటు చూపించినాని. ఇదంతా కూడా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. చాలా ప్లెజెంట్ గా ఉన్నదిలేండి ఇక్కడ, అందుకనే ఎక్కువ స్టే. ఇక్కడ గంగా నదిని చూసి వెళదామండి. ఇక్కడ అంతా బోటింగ్ అయ్యి చెయ్యొచ్చు అంట. మనకు అంత టైం లేదులేండి బోటింగ్ అయ్యి ఎక్కడ చేసినా. మనకు ఒకటే కదా, ఇగో అందరూ అలాగా బోటింగ్కి అలా వెళ్తారు. ఖాదీ టైపు అలానే ఉన్నాయి. పిల్లలకి చూడండి పంచ అలాంటివి. ఇలా ఓం అని
పూజలకి సంబంధించి ఎట్లా కూడా ఉన్నాయి, బాగున్నాయి ఇవన్నీ కూడా. ఓకే ప్రేమ నువ్వు తీసుకో ఫ్యాంట్ ఏదన్నా. ఇటు ఇదొక శివాలయం, ఇది కానీ నడిచే ఎక్కాలంటండి పైకి, పై వరకు ఎక్కితే అంతా కనిపిస్తుందంట. కానీ నేను మా వారిద్దరూ ఎక్కలేం కదా, ప్రేమ ఏమి ఎక్కుతాను అన్నాడు. ఆ పై వరకు ఎక్కాలి, మెట్లే అంట, అందుకని అది ఎక్కలేదండి. బా వాళ్ళంతా షాపింగ్ చేసేసారు అనుకోండి. ఓకే ఇక్కడ ఫేమస్ అన్నమాట. బాగుందా? మీకు కప్తాను ఉండండి. 2 వింపులే అయితే డిజైన్. షోలే సినిమాలో సంజీవ్ కపూర్ లాగా వద్దే బాబు. 1 2 3 4 5 ठीक है. ఇదిగోండి, ఎక్కడైనా మన ఆడవాళ్ళదే రాజ్యం. ఇందాక వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఇప్పుడు ఆవిడ ఉన్నారు. చాలా చక్కగా అన్ని ఏం కావాలో చూసుకోండి అని అన్నారు. వీడియో తీస్తుంటే ఏంటి అని అడిగారు. యూట్యూబర్ అన్నానంటే వెంటనే ఓపెన్ చేసి చూసి బాగుందని చెప్తున్నారు. మేము అలా వెళ్ళి వచ్చేసరికి ఇవిడ చూసేయటం కూడా అయ్యింది. మళ్ళీ వచ్చి ఈ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి పైనుంచి చూస్తున్నారా, ఇప్పుడు రామ్ జూలా, జానకి జూలా, సీతా జూలాకి వెళ్తున్నాం అనమాట. ఇదంతా నడిచి వెళ్ళాలండి. రండి, మళ్ళీ ఇన్ని మెట్లు ఎక్కాలి బాబు. రోజు ఇంటి దగ్గర నడిస్తే అలవాటు అవుద్దా? రోజు నడుస్తున్నాం. రామ్ జోలా, లక్ష్మణ్ కళ్ళు టీవీలు. అబ్బా ఎండగా ఉంది, నేను ఇలా. అవునా, జోలా కదా. ఇదిగోండి రామ్ జోలా. నిజంగా ఇది వంతెన జోలా లాగా ఉంది. ఇది మూవ్ అవుతుంది తెలుసా అండి? అటు చూపించండి. వంతెన ఇదిగో, మొత్తం ఈ వంతెన అంతా ఇలా ఉంది. అబ్బా సరే అండి, ప్రమాదం అని వచ్చాయి చాలా. అలా వెళ్తారు. హాయ్ 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 హాయ్, హలో హలో, హాయ్ అంటే హలో. అందులో దూకుతారు, ఆహా దూకి